Hi, this is PRASAD Dasari from Wealth Tea Group. Last week, we discussed about the part of FinTalk. We discussed about how to achieve financial freedom. అనే దాని గురించి మాట్లాడుతూ we talked about SIP, Systematic Investment Plan. సో ఈ ఎస్ఐపి అనేది ఎందుకు చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. బేసిక్గా ఎస్ఐపి చేయడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వీ హ్యావ్. వన్ ఈజ్ దట్ డిసిప్లిన్డ్ సేవింగ్. సో లాస్ట్ టైం వీ కోటెడ్ వారన్ బఫెట్ కోట్. సో యూ షుడ్ యాక్చువల్లీ స్పెండ్ మనీ ఆఫ్టర్ సేవింగ్. సో కాబట్టి అట్లా చూస్తే సిస్టమేటిక్ డిసిప్లిన్డ్ సేవింగ్ అనేది ఎస్ఐపి ద్వారా సాధ్యం. సపోజ్ ఎంతైనా స్టార్ట్ ఫ్రమ్ 500, 1000 రూపీస్, 2000 రూపీస్ సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఇట్ విల్ క్రియేట్ ఏ వెరీ గుడ్ కార్పస్ అనుకున్నాము. అండ్ దాంట్లో రకరకాల ఫండ్స్ రకరకాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో వన్ ఈజ్ డిసిప్లిన్ సేవింగ్ అండ్ అనదర్ వన్ ఎస్ఐపి వల్ల కాంపౌండింగ్ ఎఫెక్ట్. అంటే ఏంటంటే ఎవ్రీ లెవెల్ ఆఫ్ మార్కెట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వెన్ మార్కెట్స్ ఎప్పుడూ కూడా ఒక డైరెక్షన్లో ట్రెండ్స్లో మూవ్ అవుతాయి. సో అప్ ట్రెండ్ ఉంటుంది, మళ్ళీ కరెక్షన్ ఉంటుంది, మళ్ళీ అప్ ట్రెండ్ ఉంటుంది. సో ఎవ్రీ లెవెల్ ఆఫ్ ద మార్కెట్ ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి వెన్ మార్కెట్స్ పైకి వెళ్ళినప్పుడు కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉండి మన రిటర్న్స్ బెటర్గా వచ్చే అవకాశాలు ఎస్ఐపిలో ఉన్నాయని మనం డిస్కస్ చేస్తాం. సో ఈ ఎస్ఐపిల గురించి ఆలోచిస్తే వాట్ కైండ్ ఆఫ్ ఎస్ఐపిస్ దట్ వీ హ్యావ్. వన్ ఈజ్ దట్ ఫ్లెక్సీ ఎస్ఐపి. అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్గా మనము సపోజ్ మన దగ్గర మనీ ఫ్లోని బట్టి, క్యాష్ ఫ్లోని బట్టి ఒక మంత్ మనకి ఎక్స్ట్రా మనీ వచ్చినప్పుడు ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. సిస్టమేటిక్గా కొంత మనీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఫ్లెక్సిబుల్గా మన మనీ ఫ్లోని బట్టి ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉన్న ఎస్ఐపిని ఫ్లెక్సీ ఎస్ఐపి అంటాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టెప్అప్ ఎస్ఐపి ఆర్ టాప్అప్ ఎస్ఐపి. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా మన ఇన్కమ్ లెవెల్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఏడాది మనకు వచ్చిన ఇన్కమ్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ గ్యారంటీగా ఇంక్రిమెంటల్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకి జాబ్ చేసే వాళ్ళకైతే ఇంక్రిమెంట్స్ వస్తాయి, బిజినెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మన సేవింగ్ కూడా అకార్డింగ్గా పెరగాలి. అంటే సపోజ్ సే అరౌండ్ 20% ఆఫ్ అవర్ యాన్యువల్ ఇన్కమ్ వీ షుడ్ సేవ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, బట్ ఓవరాల్గా ఇట్స్ సజెషన్ దట్ ఇఫ్ యూ కెన్ సేవ్ అరౌండ్ 20% ఆఫ్ యువర్ ఇన్కమ్, దట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఎసెట్ ఇన్ ఫ్యూచర్కి మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఆబ్వియస్లీ స్టెప్అప్ ఎస్ఐపి ఏంటంటే, సో ఈ ఏడాది మనకి ఏదైతే ఇంక్రిమెంటల్ ఇన్కమ్ పెరిగిందో ఆటోమేటిక్గా ఎస్ఐపి క్వాంటిటీ కూడా, అంటే మనీ కూడా మనం కొంచెం పెంచుకోవడం అనమాట. సో అలా ముందే ప్లాన్ చేసుకుని స్టెప్అప్ ఎస్ఐపి అని అంటారు దాన్ని. సో దాన్ని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అనదర్ వన్ ఈజ్ ట్రిగర్ ఎస్ఐపి. దట్ మీన్స్ వెన్ మార్కెట్స్ మీద నాలెడ్జ్ ఉండి ఏదైనా పర్టికులర్ ఈవెంట్ వల్ల మార్కెట్స్ ట్రిగర్ అయ్యి బులిష్ ర్యాలీ చేస్తాయనుకున్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఎస్ఐపిని ట్రిగర్ చేయడం. అంటే ఆ పర్టికులర్ టైంలో నాది కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ముందే డిసైడ్ చేసుకునే ఫెసిలిటీ ఉందన్నమాట. సో బేసిక్గా చూస్తే ఇవి ఎస్ఐపిస్. అండ్ పర్పిచువల్ ఎస్ఐపి అంటే బేసిక్గా ఒక ఎండ్ డేట్ ఏం లేకుండా కంటిన్యూస్గా, అంటే మనం ఒక జనరల్గా ఇన్నేళ్ళని మనం ఎస్ఐపి చేసుకోవచ్చు. అలా కాకుండా అసలు ఎండ్ డేట్ లేకుండా కంటిన్యూస్గా చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపుకునేది పర్పిచువల్ ఎస్ఐపి అంటాం. సో ఎస్ఐపిల్లో మేజర్గా ఈ రకమైనవి ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫండ్స్, అంటే ఎస్ఐపిలో మనం ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఫండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయని చూస్తే మేజర్ కేటగిరీస్ లాస్ట్ దాంట్లో కూడా డిస్కస్ చేసాం. లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. సో బేసిక్గా లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే, సో హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్, సే నిఫ్టీ 50 కంపెనీస్, నిఫ్టీ 100 కంపెనీస్, వాటిలో లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. సో అండ్ దెన్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఆర్ మిడ్ సైజ్డ్ కంపెనీస్, మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టే అది కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. అండ్ స్మాల్ క్యాప్ అంటే ఇంకా చిన్న కంపెనీస్. సో జనరల్గా చూస్తే టెండెన్సీ లార్జ్ క్యాప్లో రిటర్న్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉంటాయి, కానీ మేజర్గా హెవీ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండవు. అంటే సే అరౌండ్ 12 to 15% రిటర్న్స్ కన్సిస్టెంట్గా ఉంటాయి. అంటే మార్కెట్ ఏ కండిషన్లో ఉన్నా, మార్కెట్స్ అప్స్ డౌన్స్లో కూడా జనరల్గా అన్ యావరేజ్ పీరియడ్ ఆఫ్ 5 years ఇఫ్ యూ అబ్జర్వ్ 12% to 15% ఉంటుంది అనమాట. అంటే ఒక కన్జర్వేటివ్గా ఆలోచించే వాళ్ళు దే కెన్ పుట్ మనీ ఇంటూ లార్జ్ క్యాప్స్. సెకండ్ వచ్చేసి మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ ఈజ్ బేసికల్లీ మోడరేట్ రిటర్న్స్, సే అరౌండ్ 15 to 20-25% వరకు కూడా రిటర్న్స్ అచీవ్ చేస్తాయి కొన్ని ఫండ్స్. అండ్ లాంగ్ టర్మ్లో ఒక 5 years. బట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రెండు కూడా
రిటర్న్స్ విషయంలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బట్ రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ రిస్క్ వర్సెస్ రిటర్న్స్ ఈజ్ ద కీ. సో అలా చూసుకుంటూ పోతే బట్ లాంగ్ టర్మ్ మంచి ఫండ్స్లో ప్రతి ఫండ్లోనూ కొన్ని స్టాక్స్ కాంపోజిషన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీరు ఎప్పుడైతే ఎన్నో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ వాటిలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఈ థౌజండ్స్ ఆఫ్ ఫండ్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి స్టాక్ కాంపోజిషన్ ఏంటంటే ఒక ఫండ్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి అండ్ అవి ఎలాంటి క్వాలిటీ స్టాక్స్ అయినా కాదా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కొంత ఎక్స్పర్ట్స్ సలహా కూడా తీసుకోవచ్చు మీరు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈరోజు మనం నేను డిస్కస్ చేయాలనుకున్న ఒక స్పెసిఫిక్ ఫండ్స్ వచ్చేసి వన్ ఈజ్ థిమాటిక్ ఫండ్. థిమాటిక్ ఫండ్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక థీమ్ బేస్డ్ అనమాట. సపోజ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇస్ అ థీమ్. So another 1 decade you can expect electronic vehicles to grow up. So there is a theme of auto, that means auto sector or EV sector. సో ఆ సెక్టర్లో ఉన్న స్టాక్స్ని బేస్ చేసుకుని ఒక ఫండ్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఆ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక, అంటే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ సెక్టర్ కనుక గ్రో అయితే మన ఫండ్స్ కూడా ఇంకా బాగా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని థిమాటిక్ ఫండ్ అంటాం. అది కాకుండా దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫండ్స్ కాల్డ్ సెక్టర్ అలొకేషన్ ఫండ్స్. సో దీంట్లో ఏంటంటే మార్కెట్ కండిషన్ బట్టి, నాట్ ఓన్లీ సెక్టర్, ఇట్స్ బేసికల్లీ ఎలొకేషన్ ఫండ్ అంటారు. సో ఆబ్వియస్లీ మార్కెట్ కండిషన్ బట్టి మార్కెట్ కనుక ర్యాలీ చేస్తుంటే, అంటే దెర్ ఆర్ సో మెనీ ఫండ్స్ విచ్ హ్యావ్ కమ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని వచ్చినాయి. సో వీటిలో ఏమవుతుందంటే బేసిక్గా మార్కెట్ కండిషన్ బట్టి మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ దానిలోంచి ఈక్విటీ ఫండ్లోంచి తీసి మళ్ళీ డెట్ ఫండ్లో పెట్టడం, మార్కెట్ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, అట్లా కొన్ని రకాల ప్రిన్సిపల్స్ అండ్ ఆల్గోస్తో వాళ్ళు డిజైన్ చేసిన ఫండ్స్ ఇవి కూడా చాలా బాగా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకంటే మార్కెట్ కండిషన్ బట్టి వాళ్ళు దే చేంజ్ ద వే ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్స్. అండ్ అనదర్ వన్ ఈజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇప్పుడు బోల్డ్ అనే ఫండ్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సమ్ ఫండ్స్ విచ్ యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఇన్ ద ఫండ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటంటే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఏమవుతుందంటే డిఫరెంట్ కంపెనీస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ దీనిని బట్టి ఏ ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తుందో ఆ ఫండ్లోకి వాళ్ళు అసెట్ అలొకేట్ చేసుకుని ఫ్లెక్సిబుల్గా దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. రిటర్న్స్ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఈ ఫండ్స్లో ఉంటాయి. ఈవెన్ ఫారిన్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అప్ టు సర్టెన్ పర్సంటేజ్. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏది కావాలి అండ్ మన కన్జర్వేటివ్ నేచరా లేకపోతే కొంచెం అగ్రెసివ్. సి ఎట్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ సే 25 to 40 యూ కెన్ బి లిటిల్ అగ్రెసివ్ అండ్ యూ కెన్ మేక్ మోర్ మనీ. And when it comes to above 40, you should be little conservative, so you can go for the balanced funds. And another category is hybrid funds, where balance and debt and equity rendu కలిపి ఉంటాయి దాంట్లో. అండ్ ఇట్లాంటి ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అబౌవ్ 50, basically if it speak about, you can actually choose a debt fund where it will give you a fixed return without any big risk అని చెప్పచ్చు. సో ఇలా మనము ఫస్ట్ ఫండ్ని స్టడీ చేయడం అండ్ ఆ ఫండ్ కాంపోజిషన్ ఏంటి అండ్ అవేంటి. అలాగే ఎక్స్పెన్స్ రేషియో, వన్ మోర్ టాపిక్ వెన్ వీ టాక్ అబౌట్ ఎస్ఐపి వీ నీడ్ టు టాక్ అబౌట్ ఎక్స్పెన్స్ రేషియో. అంటే ఏంటంటే ఛార్జెస్. సో ఛార్జెస్ అనేవి ఎస్ఐపిలో ఎట్లా ఉంటాయి అని అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద ఏఈఎం. ఏఈఎం అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే 500 crores ఉంటే అరౌండ్ 2.5 to 2.25. సో అలాగే ఛార్జెస్ ఉంటాయి, పర్సంటేజ్ ఛార్జెస్. అట్లాగే ఈ ఫండ్ గ్రో అయ్యే కొంది అబౌవ్ సే 5,000 crores, ఇట్ మే ఈవెన్ కమ్ డౌన్ టు 1 to 1.5. సో కాబట్టి ఏంటంటే ఏ ఫండ్లో ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో బికాజ్ ఇఫ్ యూఆర్ మేకింగ్ అరౌండ్ 12 to 15%, ఈవెన్ 1-2% ఈజ్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. కాబట్టి ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ అంటే డైనమిక్గా మేనేజ్ చేసే ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియోస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దే హ్యావ్ టు మేనేజ్ దెమ్ కాబట్టి. బట్ మామూలుగా ఉండే లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఏఈఎం సైజ్ ఎక్కువ ఉంటే కనుక ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టడీ చేసి then you should take a call which fund that you want to choose basing on your age and basing on your investment approach. అంటే మీరు ఏ రకమైన అప్రోచ్ ఉన్నారు అండ్ వాట్ ఈజ్ యువర్ గోల్. సే ఆఫ్టర్ 10 years you want to make this kind of money, whether this kind of returns and this fund can give me that kind of thing. అండ్ అలాగే పోర్ట్ఫోలియో రివ్యూ.
So I advise every investor to review your portfolio every quarter at least once. సో అసలు మీరు పెట్టిన ఫండ్స్ పెర్ఫామ్ చేస్తున్నాయా, అండ్ ఏమవుతుంది ఆ ఫండ్స్కి, అండ్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉందా. సో క్వార్టర్లీ రివ్యూ ఈజ్ ఫర్ ఓన్లీ రివ్యూ, బట్ ఇయర్లీ యూ కెన్ ఈవెన్ థింక్ అబౌట్ స్విచ్చింగ్ యువర్ ఫండ్స్ టు ద బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ రాదర్ దాన్ ద, ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా ఫండ్ పెర్ఫామ్ చేయకపోతే దానిని మళ్ళీ రీప్లేస్ చేసి ఇంకొక ఫండ్లోకి మీరు మీ ఫండ్ని స్విచ్ చేసుకుంటాం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు డూ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్. సో ఓవరాల్గా చూస్తే నాలెడ్జ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ పేస్ బెస్ట్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్టింగ్ చేసే కంటే నాలెడ్జ్ కొంచెం పెంచుకుని లేదా ఎక్స్పర్ట్స్ సలహా తీసుకుని, 2 రకాలు ఉన్నాయి దీంట్లో, డైరెక్ట్ అండ్ రెగ్యులర్. డైరెక్ట్ అంటే ఏంటంటే ఏ క్లయింట్ కెన్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ into mutual funds through online. There will be no extra charges of the brokers. అంటే ఏంటంటే అలా కాకుండా మీరు ఒక మ్యూచువల్ ఫండ్ బ్రోకర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేస్తే కనుక ఎక్స్ట్రా కొంత ఛార్జెస్ 0.75, 0.5 ఆర్ 1% మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. కానీ ఇఫ్ దట్ company can give you more guidance and more good analysis and research, certainly it is good to take advice of a mutual fund advisor and invest your funds if you don't have the knowledge. Otherwise, now there is ocean of knowledge in the internet. You can always go for the internet and study the funds. కొంచెం టైం తీసి ఇంట్రెస్ట్తో మీరు ఇన్వెస్ట్ చేస్తే I think you will get more returns. So this is about SIP. So anyone if you want to know about more about mutual funds or any funds or you want any specific suggestion, ఈ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి అండ్ మెయిల్ ఐడికి సంప్రదించగలరు. సో విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద ఆన్సర్స్ టు యువర్ క్వరీస్. థ్యాంక్ యూ.